జస్ట్ ఇమాజిన్ మీరు ఒక సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అంటే హీరో, అతను ఏం చేయడు, ఒకే చోట కూర్చొని టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గర ఎలాంటి సూపర్ పవర్స్ ఉండవు అండ్ తను సూపర్ అండ్ స్ట్రాంగ్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేయడం కాదు కదా, అసలు దాని గురించి ఆలోచన కూడా చేయడు. ఇలాంటి సినిమా స్టోరీ ఉంటే మీరు ఈ సినిమాని చూడగలరా? ఇంత బోరింగ్ స్టోరీకి 300 పెట్టి 3 గంటలు ఓపిక్గా సినిమా హాల్లో కూర్చోగలరా? అస్సలు కూర్చోలేం కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఈ బోరింగ్ స్టోరీ మెయిన్ క్యారెక్టర్తో ఒక్కసారి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. ఒకవేళ కంపేర్ చేసుకుంటే ఈ స్టోరీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్కి మీకు ఏదైనా తేడా ఉందా? మీ ఆన్సర్ ఏంటో చెప్పనా? జీరో డిఫరెన్స్. మీరు కూడా ఈ మెయిన్ క్యారెక్టర్ లాగానే మీ కంఫర్ట్ జోన్లో కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నారు. మీకు స్ట్రాంగ్ అవ్వాలని ఉంటుంది, కానీ దానికోసం మీరు పెట్టే ఎఫర్ట్స్ మళ్ళీ జీరో. ఈ వీడియో యొక్క ఉద్దేశం మిమ్మల్ని డీమోటివేట్ చేయడం కాదు. ఇన్ఫ్యాక్ట్ మీలో ఉన్న సూపర్ పవర్ని తట్టి మరీ లేపడం ఈ వీడియో యొక్క మెయిన్ ఎజెండా. అందుకే ఈరోజు ఈ వీడియోలో మీ లైఫ్ని మార్చే 4 ప్రశ్నలకి ఆన్సర్ తెలుసుకుందాం. నంబర్ 1, అసలు ఇంతకు మెయిన్ క్యారెక్టర్ లేదా హీరో ఎవరు? నంబర్ 2, ఆ మెయిన్ క్యారెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఒకవేళ మనమే ఆ మెయిన్ క్యారెక్టర్ అయితే మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? నంబర్ 3, అసలు నీ లైఫ్కి నువ్వు మెయిన్ క్యారెక్టరేనా? నంబర్ 4, నువ్వు మెయిన్ క్యారెక్టర్ కాకపోతే మెయిన్ క్యారెక్టర్ కావాలంటే నీకు ఎలాంటి పవర్స్ ఉండాలి? ఇక్కడి దాకా ఈ వీడియో చూసావంటే నీ లైఫ్కి నువ్వు మెయిన్ క్యారెక్టర్గా ఉండాలని అనుకుంటున్నావు అన్నమాట. అయితే లాస్ట్ వరకు అలాగే ఉండు. నీ లైఫ్కి మెయిన్ క్యారెక్టర్గా మార్చే బాధ్యత నాది. మెయిన్ క్యారెక్టర్గా ఉండడానికి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్యారెక్టర్ ఎవరో తెలుసుకుందాం. ఎవరైతే ఒక స్టోరీ యొక్క సెంట్రల్ క్యారెక్టర్ అవుతారో అతనే మెయిన్ క్యారెక్టర్. అంటే స్టోరీ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే స్టోరీ ఫోకస్ మొత్తం ఎవరి మీద అయితే ఉంటుందో అతనే మన మెయిన్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి మూవీ మెయిన్ క్యారెక్టర్ ఎవరు? బాహుబలే కదా. అండ్ సలార్ మూవీ మెయిన్ క్యారెక్టర్ ఎవరు? ఆబ్వియస్లీ దేవా, అంటే సలారే. సేమ్ ఇలాగే ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా నీ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్. ఎవరైతే మంచి పనులు చేస్తాడో, విలన్తో ఫైట్ చేసి మరీ ప్రజల్ని కాపాడతాడో అతనే కదా హీరో. కరెక్టే కదా నేను చెప్పేది? ఎవరైతే హీరోని చంపాలనుకుంటాడో, ఎవరైతే జనాల్ని, ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటాడో అతనే కదా విలన్. ఇదే కదా మనకు సినిమాల్లో చూపించేది. దీన్ని చూసే కదా మనం విజిల్స్, చప్పట్లు కొట్టేది. బట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు హీరో అవ్వాలని అనుకుంటున్నావా లేదా విలన్ అవ్వాలి అనుకుంటున్నావా? దీనికి ఆన్సర్ ఏంటో ఇప్పుడే కమెంట్ చేసి పెట్టండి. దీని గురించి ముందు మాట్లాడుకుందాం. కానీ మీ ఆన్సర్ ఏదైనా ఈ వీడియో ఎండింగ్లో అంతా తారుమారు అవుతుంది. బాహుబలి లాగా లేదా సలార్లో దేవాలాగా వందలాది మందిని కొట్టే పవర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఈ మోడర్న్ వరల్డ్లో నిజంగా మనకు పనికి వచ్చే క్వాలిటీస్ ఏంటో వాటి గురించి మాట్లాడుతున్నాం. మెయిన్ క్యారెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, క్వాలిటీ నెంబర్ 1, మోరల్ ఇంటిగ్రిటీ, అంటే నిజాయితీ, నైతిక విలువలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నేనే మెయిన్ క్యారెక్టర్ అయితే నాది కానిది ఏది, అది ఎంత విలువైనదైనా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. నాది అనుకున్నది అది ₹1 అయినా దాన్ని నేను వదులుకోను. ఇది మెయిన్ క్యారెక్టర్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం. మెయిన్ క్యారెక్టర్ హానెస్ట్గా ఉంటాడు అండ్ ఆ క్యారెక్టర్కి చాలా స్ట్రాంగ్ మోరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్కి తన పరువు కంటే ఏది విలువైంది కాదు. క్వాలిటీ నెంబర్ 2, బ్రేవరీ, అంటే ధైర్యం లేదా శౌర్యం. మనందరికీ తెలుసు మెయిన్ క్యారెక్టర్ ధైర్యవంతుడే ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత పెద్ద ప్రమాదం ఎదురొచ్చినా అడ్డంగా నిలబడిపోతాడే తప్ప వెన్ను చూపి పిరికివాడిలా పారిపోడు. కానీ ఇది నా మీద ఎలా అప్లై అవుతుంది అని ఆలోచిస్తున్నావు కదా? నీ ధైర్యాన్ని నిరూపించుకోవడానికి ఎన్టీఆర్ లాగా చిరుతపులితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ధైర్యాన్ని, మీ శౌర్యాన్ని చూపించాలి అనుకుంటే మీరు మీ కంఫర్ట్ జోన్ని వదిలి బయటికి రావాలి. పిరికివాడిలా ఒకే సేఫ్ ప్లేస్లో కూర్చొని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎప్పటి వరకైతే నీ కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావో అప్పటి వరకు నువ్వు ధైర్యవంతుడివి కాలేవు. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ వరకు, అంటే చచ్చే వరకు నువ్వు ఒక పిరికివాడిలానే మిగిలిపోతావు. క్వాలిటీ నెంబర్ 3, బిలీఫ్, నమ్మకం. మెయిన్ క్యారెక్టర్కి తన మీద తనకు చాలా నమ్మకం ఉంటుంది. మనం ఏం పని మొదలెట్టాలనుకున్నా దానికంటే ముందు ఈ పనిలో సక్సెస్ఫుల్ అవుతామా లేదా,
ఒకవేళ ఓడిపోతే మన పరిస్థితి ఏంటి అని వందల సార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ మెయిన్ క్యారెక్టర్కి గెలిచే అవకాశాలు జస్ట్ 1% ఉన్నా, జస్ట్ 0.01% ఉన్నా అప్పుడు కూడా తన ఓటమిని ఒప్పుకోడు. గెలిచేంత వరకు ప్రాణం పెట్టి మరీ పోరాడుతూనే ఉంటాడు. లాస్ట్ క్వాలిటీ నెంబర్ 4, డిటర్మినేషన్, సంకల్పం. మెయిన్ క్యారెక్టర్ యొక్క సంకల్పం గొప్పదై ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా తన ప్రయత్నాన్ని, తన సంకల్పాన్ని ఎప్పటికీ వదులుకోరు. కొందరైతే ఏం చేయకుండానే కూర్చున్న చోటే ఓటమిని ఒప్పుకుంటారు. ఒకవేళ మీరు కూడా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోకపోతే మీలో కూడా ఆ దృఢ సంకల్పం ఉన్నట్టే. ఇదే కనుక నిజమైతే మెయిన్ క్యారెక్టర్ అవ్వడానికి మీరు కూడా చాలా క్లోజ్గా ఉన్నారు. ఇవి మెయిన్ క్యారెక్టర్కి ఉండాల్సిన 4 లక్షణాలు. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ అవ్వడానికి కావాల్సిన 4 పవర్స్ ఏంటో తెలుసుకుందాం. నంబర్ 1, ఫైనాన్షియల్ పవర్. మీరు అనుకోవచ్చు చాలా సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ ధనవంతుడు అయి ఉన్నాడు కదా అని. మీరు అనుకున్నది నిజమే, కానీ డబ్బులు లేకుండా మీరు ఈ లోకంలో మెయిన్ క్యారెక్టర్ కాలేదు అన్నది కూడా అంతే పచ్చి నిజం. లాస్ట్ వీడియోలోనే చెప్పా, డబ్బు డెటాల్ లాంటిది, లైఫ్లో 99.99 ప్రాబ్లమ్స్ని క్లీన్ చేస్తుందని. ఈ ప్రపంచం మొత్తం డబ్బు మీదనే నడుస్తుంది. మీ దగ్గర ఫైనాన్షియల్ పవర్ లేకపోతే అసలు మీరు మీ లైఫ్లో సర్వైవ్ అవ్వలేదు. అందుకే మెయిన్ క్యారెక్టర్కి కావాల్సిన మెయిన్ పవర్ ఫైనాన్షియల్ పవర్. పవర్ 2 and 3, ఇంటెలెక్చువల్ అండ్ ఫిజికల్ పవర్. మెయిన్ క్యారెక్టర్ అవ్వాలంటే మీ దగ్గర ఇంటెలెక్చువల్ అండ్ ఫిజికల్ పవర్ ఉండడం చాలా అవసరం. అంటే మీరు మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇవి రెండు మెయిన్ క్యారెక్టర్ యొక్క మెయిన్ వెపన్స్. 4th one, ఎమోషనల్ పవర్. ఒకవేళ మీకు త్వరగా కోపం వస్తుంది, లేదా ఎవరైనా ఏదైనా చిన్న విషయం చెప్పినా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటే మీరు ఎమోషనల్లీ వీక్ పర్సన్ అన్నమాట. మెయిన్ క్యారెక్టర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అయి ఉంటాడు. తను చాలా తెలివిగా యాక్షన్స్ తీసుకుంటాడే తప్ప ఎమోషనల్గా ఏది పడితే అది చేయడు. మిమ్మల్ని మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వన్, సోషల్ పవర్. మీరు సోషల్లీ స్ట్రాంగ్ అయి ఉండాలి. అంటే మీలో కాన్ఫిడెన్స్ ఉండడం చాలా అవసరం. మెయిన్ క్యారెక్టర్కి ఇనీషియల్లీ కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ మెల్లమెల్లగా తన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాడు. సిమిలర్లీ మీరు కూడా కాన్ఫిడెంట్ పర్సన్ కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే వేరే పవర్స్ మీలో వస్తూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మీలో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇవన్నీ మెయిన్ క్యారెక్టర్స్కి ఉండే లక్షణాలు అండ్ పవర్స్. కొద్దిసేపు ముందు మీతో క్వశ్చన్ అడిగి ఉండే నేను, మీకు హీరో అవ్వాలని ఉందా లేదా విలనా అని. ఒక హీరో ముందు నుంచి హీరో కాదు, విలన్ కూడా ముందు నుండి విలన్ అవ్వాలని అనుకోడు. హీరో లేదా విలన్ ఇద్దరికి కొన్ని పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, అవి డిసైడ్ చేస్తాయి వాడు హీరో అవ్వాలా లేదా విలన్ అవ్వాలా అనేది. ఒక హీరో తనని తాను చంపుకొని ప్రపంచాన్ని కాపాడాలని అనుకుంటాడు, కానీ ఒక విలన్ తనని తాను కాపాడుకోవడానికి ప్రపంచాన్ని అంతం చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే విలన్ ఎదుర్కొన్న పాస్ట్ ఇన్సిడెంట్స్ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ స్వార్థపరులే అన్న నిర్ణయానికి తీసుకొస్తాయి. హీరో పాస్ట్ కూడా సేమ్ టు సేమ్, స్వార్థపరులు ఉన్నారు కానీ అందరూ అలా లేరనే ఒక మైండ్ సెట్ అనేది హీరో దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్గా ఏమీ తెలియని ఒక అమాయక చిన్నపిల్లాడు వచ్చినా లేదా కరడు కట్టిన క్రిమినల్ వచ్చినా ఆ డాక్టర్ చేసే వైద్యంలో ఎలాంటి తారతమ్యాలు కానీ డిఫరెన్సెస్ కానీ చూపించడు. డాక్టర్ పని జనాల్ని కాపాడడం మాత్రమే. న్యాయాన్యాయాల గురించి ఆలోచించాల్సిన అవసరం అసలు డాక్టర్కి లేనేలేదు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది, హీరో అవ్వాలా లేదా విలన్ అవ్వాలా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రెండూ అవ్వకూడదు. హీరో ఈ ప్రపంచాన్ని కాపాడడానికి అందరికీ హెల్ప్ చేస్తూ తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు, కరెక్టే. కానీ మీరు కూడా ఇలానే చేయాలా? నాకైతే ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. మనం స్వార్థపరుల మధ్యన బ్రతుకుతున్నామనేది మాత్రం వాస్తవం. హీరోలాగా అందరికీ హెల్ప్ చేసుకుంటూ పోతే ఈ జనాలు మనల్ని వాడుకొని వదిలేస్తారు. ఒకవేళ విలన్గా అందరినీ ద్వేషిస్తూ కూర్చుంటే లైఫ్ యొక్క అర్థమే తెలియకుండా పోతుంది. అసలు లైఫ్లో ఎంజాయ్ అన్న పదానికి చోటే ఉండదు. జనాలకి హెల్ప్ చేయండి, ఎవరికైతే యాక్చువల్గా ఎక్కువ అవసరం ఉందో వాళ్ళకి హెల్ప్ చేయండి. ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, రిమెంబర్ వన్ థింగ్, మీ లైఫ్లో మీరు కాకుండా మీ స్టోరీ యొక్క మెయిన్ క్యారెక్టర్ ఎవ్వరూ కాలేరు. ఎవరైనా మీ ఐడల్ అవుతారేమో, ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్గా ఉంటారేమో, అంతే. మీ లైఫ్కి మీరే మెయిన్ క్యారెక్టర్. ఒకవేళ మీరు కూడా ఇలానే అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కూడా సజెస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. Click on bell for every update. Keep inspiring, stay connected and stay motivated. Signing off, Azhar edutok.